నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో వైద్యులకు దిశానిర్దేశం చేసిన ప్రతిపాటి 100% ఆక్యుపెన్సీ పెరిగే విధంగా పేషెంట్లకు సేవలు అందించాలని సూచన. మెప్మా సిబ్బందితో జరిగిన సమీక్షలో పలు అంశాలపై చర్చించిన ప్రతిపాటి స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ ప్రక్రియ ఆలస్యంగా సాగడంపై ఆగ్రహం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చిలకలూరిపేట అధ్యక్షులుగా డాక్టర్ ముద్దన్ రమేష్ బాబు, కార్యదర్శిగా డాక్టర్ మక్కిన వంశీకృష్ణ ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన మాజీ అధ్యక్షురాలు డాక్టర్ లావు అరుణ. పెన్షన్దారులకు శుభవార్త. ఈసారి ఒకరోజు ముందే అందనున్న పెన్షన్ నగదు. 100 పడకల ఆసుపత్రి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల కళ అని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆసుపత్రిని సాధించి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం జరిగిందని శాసనసభ్యులు ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సంఘం చైర్మన్ ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. అయితే అనంతరం వచ్చిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఆసుపత్రి అభివృద్ధిలో పురోగతి లేకుండా పోయిందని తెలిపారు. పట్టణంలోని మధ్యనగర్లో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రిలో గురువారం ఉదయం ఆసుపత్రి అభివృద్ధి సంఘం సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి పుల్లారావు ముందుగా పలువురు పేషెంట్లతో ముఖాముఖి చర్చించారు. ఆసుపత్రి పనితీరు ఎలా ఉందని వారిని నేరుగా అడిగి తెలుసుకున్నారు. పలువురు రోగులు ఆసుపత్రి పనితీరు పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం అభివృద్ధి సంఘం సభ్యులతో కలిసి ఆసుపత్రి పనితీరును, ఆసుపత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి, సిబ్బంది కొరత గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీ కుమారిని అడిగి తెలుసుకున్నారు. సుమారు వివిధ విభాగాలలో 19 మంది సిబ్బంది కొరత ఉందని ఆమె తెలిపారు. అలాగే 9.5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణం, జనరేటర్ కొనుగోలు వంటి కార్యక్రమం కాంట్రాక్టర్ మధ్యలోనే ఎందుకు ఆపారని ఏపీఎంఎస్ఐడిసి అధికారులను ప్రతిపాటి పుల్లారావు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సదరు పనులను ప్రారంభించాలని, లేదంటే కాంట్రాక్టర్ను మార్చి వేరెవరికైనా పనులు అప్పగించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రికి కావాల్సిన ఎక్విప్మెంట్ వివరాలను లిఖితపూర్వకంగా అందిస్తే వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో చర్చించి మంజూరు చేయిస్తానని తెలిపారు. సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరుచుకొని సేవలు అందిస్తే 100 పడకల ఆక్యుపెన్సీ సాధించవచ్చునని, ఆ దిశగా ఆసుపత్రి సిబ్బంది పనిచేయాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, అభివృద్ధి సంఘం సభ్యులు, మున్సిపల్ కమిషనర్ పి హరిబాబు, డాక్టర్ ముప్పాల హనుమంతరావు, షేక్ షారాబీ, వట్టిప్రోలు శ్రావణి తదితరులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాల ప్రొఫైలింగ్ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, సదరు ప్రక్రియలో పేట పురపాలక సంఘం మెప్మా సిబ్బంది వెనుకబడి ఉండటం పట్ల శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా ప్రొఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేసి పట్టణాన్ని ముందంజలో నిలపాలని ప్రతిపాటి ఆదేశించారు. ప్రొఫైలింగ్ ప్రక్రియకు సహకరించని రీసోర్స్ పర్సన్లను విధుల నుండి తప్పించమని సూచించారు. పని చేయని సిబ్బంది పురపాలక సంఘంలో ఏ విభాగంలో ఉన్నా అటువంటి వారి అవసరం తమకు లేదని మెప్మా సిబ్బందిని ఉద్దేశించి హెచ్చరించారు. పట్టణంలోని ప్రతిపాటి నివాసంలో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, సిఎంఎం ఆరిఫా సుల్తానా, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సమద్ ఖాన్, మద్దుమాల రవి, అధికార ప్రతినిధి మురికొండ మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలంలోని గోరంట్లవారిపాలెం గ్రామానికి చెందిన నాగభైరు వెంకటరత్నం ఇటీవల మృతి చెందగా గురువారం మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వారి ఇంటికి వెళ్లి నాగభైరు వెంకటరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రతిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట మండలంలోని గోరంట్లవారిపాలెం గ్రామానికి చెందిన వంకాయలపాటి సుబ్బారావు పెదకర్మ కార్యక్రమం గురువారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ప్రతిపాటి పరామర్శించారు. ప్రతిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరిగిన ప్రతిపాటి రామయ్య మనవరాలి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ నూతన జంటను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ప్రతిపాటి వెంట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఐఎంఏ చిలకలూరిపేట అధ్యక్షురాలు డాక్టర్ లావు అరుణకు
అత్యున్నత పురస్కారం లభించింది. గత కొంతకాలంగా పేద ప్రజలకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ఐఎంఏ నవంబర్ 23న గుంటూరులో జరిగిన 66 రాష్ట్ర మహాసభల్లో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోకన్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లావు అరుణను పలువురు వైద్యులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చిలకలూరుపేట అధ్యక్షులుగా డాక్టర్ ముద్దన్ రమేష్ బాబు, కార్యదర్శిగా డాక్టర్ మక్కెన వంశీకృష్ణ ఎన్నికయ్యారు. రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముప్పాడ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో వారిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరు 1 సంవత్సరం పాటు పదవిలో కొనసాగుతారు. ఇక డాక్టర్ ముద్దన్ రమేష్ బాబు పట్టణంలో జయ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తుండగా, డాక్టర్ మక్కెన వంశీకృష్ణ కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెఫ్రాలజిస్ట్ వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షురాలు డాక్టర్ లావు వరుణ అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికపై శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ముద్దన రమేష్ బాబు. జయ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తున్నాము. మాకు ఒక కమిటీ ఉంటుంది, ఐఎంఏ మెంబర్స్ కమిటీ. పోయిన క్రితం సంవత్సరం అరుణ గారు, మధులత గారు ప్రెసిడెంట్, సెక్రటరీగా నిర్వహించారు బాధ్యతల్ని. తర్వాత ఈ సంవత్సరం నన్ను ప్రెసిడెంట్గా మరియు మన మక్కెన వంశీకృష్ణ గారిని సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా బాధ్యతలు 1 సంవత్సరం వరకు 2024 నుంచి 2025 వరకు నిర్వహిస్తాము. సో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ ఐఎంఏ మెంబర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. తర్వాత ఈ సంవత్సరం మాకున్న మెయిన్ బాధ్యత ఏంటంటే, మాకు ఐఎంఏ డాక్టర్స్ తరఫున ఒక స్థలాన్ని కొన్నాము. దాన్ని డెవలప్ చేసి ఒక బిల్డింగు కట్టుకోవడానికి ప్రణాళికని సిద్ధం చేస్తున్నాము. సో దాని ద్వారా మాకు కూడా ఒక ఆఫీస్ అంటూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, మీటింగ్స్ కానీ నిర్వహించుకోవడానికి ఒక ప్రదేశం దొరుకుతుందని మాకు నమ్మకం ఉంది. సో దీనికి కూడా ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. తర్వాత మా సేవలు కూడా ఇంకా మరింత విస్తృతంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా ఐఎంఏ తరఫున సేవలు అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చిలకలూరుపేట ప్రెసిడెంట్గా గత సంవత్సరం 2023-24 సంవత్సరానికి గాను నాకు సపోర్ట్ ఇచ్చిన నా సహోదర డాక్టర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నేను నా సంవత్సర కాలంని ముగించుకున్న సందర్భంగా మేము ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ, ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో మహిళా డాక్టర్ చంపినప్పుడు మేము మా సంతాపం తెలిపి మా ఇది తెలిపాము. అంతేకాకుండా స్కూల్ పిల్లలకి స్కూల్ బ్యాగులు ఇచ్చాము. మెడికల్ క్యాంప్స్ పెట్టాము. మాకు డాక్టర్లకు గాను కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద దగ్గర 10 ఎడ్యుకేషనల్ మీటింగ్స్ పెట్టుకున్నాము. ఇదే కాకుండా ఒక స్థలానికి మేము ఐఎంఏ బిల్డింగ్ కట్టుకోవడం కోసమని ఒక స్థలంని రిజిస్టర్ చేసుకున్నాము. ఇవన్నీ మేము దిగ్విజయంగా ముగించుకొని ఈ సంవత్సరము గాను 2024-2025 గాను డాక్టర్ ముద్దన రమేష్ గారిని ప్రెసిడెంట్గా మేము యునానిమస్గా ఎన్నుకోవటం జరిగింది. అంతేకాకుండా సెక్రటరీగా డాక్టర్ మక్కెన వంశీధర్ని మేము సెక్రటరీగా ఎన్నుకున్నాము. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ బాబు గారికి, డాక్టర్ వంశీ గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని చిలకలూరుపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ సంఘం ఆధ్వర్యంలో పురుషోత్తమపట్నం శివార్లో ఉన్న ఉసిరితోటలో కార్తీక వన భోజనాల కార్యక్రమం నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని అపార్ట్మెంట్ వాచ్మెన్లందరూ తమ కుటుంబ సభ్యులతో పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు చింతలగంట్ల వాసు మాట్లాడుతూ, తమ సంఘం తరపున ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అందరూ కూడా ఐక్యంగా ఉండి సంఘ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సంఘం అధ్యక్షులు తాళ్ళూరి ఆంజనేయులు మాట్లాడుతూ, కార్తీక మాసం సమారాధనను పురస్కరించుకొని సంఘ సభ్యులందరూ ఒక చోట కలవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు, సెక్రటరీ సాంబశివరావు, జాయింట్ సెక్రటరీ గట్ట నాగేశ్వరరావు, ట్రెజరీ వెంకట శివనాగేశ్వరరావు, సంఘ సభ్యులు శివ, స్వాములు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. శివుడు మెచ్చిన మాసం కార్తీక
కేశవుడు నచ్చిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం హరిహర ఏకోన్ముఖ మాసం కార్తీకం ప్రకృతి పరవశించిన మాసం కార్తీకం శివుడు మెచ్చిన మాసం కార్తీకం కేశవుడు నచ్చిన మాసం కార్తీకం మీ చిరతనగండ్ల వాసు గుంటూరు సిటీ బహుజన అపార్ట్మెంట్ వాచ్ మెన్ అండ్ ఉమెన్ సంక్షేమ యూనియన్ వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడిని. ఈరోజు చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం ప్రెసిడెంట్ గారు తాళ్ళూరు ఆంజనేయులు గారు, సెక్రటరీ కొండేపాటి సాంబశివరావు గారు, వారి కమిటీ అందరూ కలిసి చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో చాలా మంచి రోజు అయినటువంటి 29వ తారీఖు శుక్రవారం ఈరోజు చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ వనభోజన కార్యక్రమానికి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వనభోజనాలు కార్తీక మాసంలో వనభోజనాలు చేసిన వాళ్ళందరికీ కూడా చాలా పుణ్యము పురుషార్థం దక్కుతుంది. కార్తీక మాసంలో శివుడు పార్వతీదేవి ఆశీస్సులు ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ల కుటుంబాల మీద మిన్నగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి అపార్ట్మెంటు వాచ్మెన్లందరికీ కూడా ప్రభుత్వం నుంచి వారి సంక్షేమాన్ని కొనసాగించాలని, అసంఘటిత రంగంలో వీళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి వేతనం కూడా తక్కువ వేతనానికి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని నగరాల్లో కూడా అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి వనభోజన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ యొక్క అపార్ట్మెంట్ వాచ్మెన్లుగా పనిచేసే వాళ్ళందరి కుటుంబాలు కూడా సంక్షేమంతో అభివృద్ధిలోకి వాళ్ళ బిడ్డలు వాళ్ళ కుటుంబాలు మంచి అభివృద్ధిలోకి రావడం కోసమే ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘాలు పనిచేస్తాయని తెలియజేస్తున్నా. అందరికీ జై భీమ్ జై భారత్. వాచ్మెన్ సంఘం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్తీక మాసం సంబంధంగా అందరికీ వనభోజనాల కార్యక్రమం ఏర్పాట్లు చేయవలను. అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం, చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం, చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం. ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్ 1వ తేదీ ఇవ్వాల్సిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్ నగదును ఒకరోజు ముందే నవంబర్ 30వ తేదీన ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట మండల ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీ శనివారం నాడు ఉదయమే పెన్షన్దారులు నగదు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా గత నెలలో పెన్షన్ తీసుకొని వారు కూడా ఈ నెలలో 2 నెలలు కలిపి నగదు మొత్తం తీసుకోవచ్చునని అన్నారు. పెన్షన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. చిలకలూరుపేట రూరల్ మండల పరిధిలో ఉన్నటువంటి 15 సచివాలయాలు, 20 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్దారులకు ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ పంపిణీ చేసే నిమిత్తం ప్రభుత్వం వారు 3,58,65,000 రూపాయలను మనకు అలాట్ చేయడం జరిగింది. దాన్ని జనరల్గా 1వ తారీఖున పంపిణీ చేస్తాం. అయితే డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం కావటం వలన రేపటి రోజునే ఈ పంపిణీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. కాబట్టి మండల పరిధిలో ఉన్నటువంటి అందరూ పెన్షన్దారులు రేపు ఉదయం 6 గంటల నుంచి పంపిణీ మొదలవుతుంది. కాబట్టి పెన్షన్ పంపిణీ చేయడానికి వచ్చేటువంటి అధికారులకు మీరు అందుబాటులో ఉండి మీ పెన్షన్ తీసుకోవాల్సినదిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. విధంగా ఈసారి పోయిన నెలలో పెన్షన్ తీసుకోనిటువంటి లబ్ధిదారులకు ఈ నెలలో ఆ మొత్తం కలిపి 2 నెలలది ఇస్తారు. ఆ విషయాన్ని మీరు ఒకసారి మీ పంపిణీ చేసే అధికారుల మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని వాళ్ళకు చెప్పి ఆ మొత్తం అరియర్ మొత్తం కూడా 2 నెలలు కలిపి ఈ నెలలో తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం 30వ తేదీన శనివారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ రఫాని తెలియజేశారు. మొత్తం మీద ఎజెండాలో 36 అంశాలను పొందుపరిచారు. సమావేశంలో పలు ప్రత్యేక అంశాల గురించి కౌన్సిల్ సభ్యులు చర్చించనున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని కౌన్సిల్ సభ్యుల గురించి, గతంలో పనిచేసిన కాంట్రాక్టర్ల బిల్లుల గురించి తదితర అంశాలపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది.
డిఎస్సి పరీక్ష రాయబోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగులకు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు శుక్రవారం సూచనలు చేశారు. పరీక్షలు ఇప్పట్లో జరగవని, వచ్చే ఏడాది మార్చిలో నోటిఫికేషన్, మేలో పరీక్షలుంటాయన్నారు. ఈ సుదీర్ఘ సమయంలో తెలుగు అకాడమీ బుక్స్ తీసుకుని నూతన సిలబస్ ఆధారంగా చదవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తథ్యమని ఆయన హామీ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి అభ్యర్థులకి 2 సూచనలు చేయదలుచుకున్నాను. మొదటిది 16,347 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. అయితే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ తర్వాతే ఈ నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తుంది కాబట్టి అది 2-3 నెలలు టైం పడుద్ది. అందుకని నాకున్న అభిప్రాయం ఏంటంటే మార్చి నెలలో నోటిఫికేషన్ వస్తుంది, మేలో ఖచ్చితంగా పరీక్ష జరుగుతుంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు తమ మైండ్ సెట్ తయారు చేసుకోవాలని కోరుతున్నాను. రెండో అంశం, ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి దీన్ని వినియోగించుకుని అభ్యర్థులు సిలబస్ని క్షుణ్ణంగా చదవండి, పాత ప్రశ్నాపత్రాలు 2-3 చూడండి, ప్రామాణికమైన తెలుగు అకాడమీ బుక్స్ సంపాదించండి, వాటిలోంచి సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చిన సమయాన్ని వినియోగించుకోవాలని అభ్యర్థులను కోరుతూ, టెన్షన్ పడొద్దు, ఆతృత పడొద్దు, చక్కగా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ ముద్దన రమేష్ బాబుని ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్ కాంపౌండర్స్ నర్సుల అసోసియేషన్ కలిసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కొండ్రమట్ల నాగేశ్వరరావు, కోశాధికారి అనపర్తి వెంకట్, వీరితో పాటు పలువురు సంస్థ నాయకులున్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.